వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న వైసీపీ ప్రభుత్వ నాయకుని మొబైల్ ఫోన్ హ్యాక్ కావడం చింతించదగ్గ విషయమని, ఇలాంటి నేరానికి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గతంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ లాగే ప్రొద్దుటూరు మహిళా ఎస్ఐపై దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు ఫోన్ హ్యాక్ చేయడానికి ఆయన ఏమైనా జాతీయ నాయకుడా అంటూ చతుళ్లు విసిరారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లుకు తాము తమ పార్టీ అండగా ఉంటుందని, ఎప్పటికైనా నిజ నిర్ధారణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాను పోలీసుల సమస్యలపై కూడా ప్రభుత్వాలతో పోరాడతానని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం రెండు అంశాల మీద ఈ ప్రెస్ మీటు. ఒకటి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి తన ఫోను ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో హ్యాక్ చేసినారు అనే దానిపైన. రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీస్ సంఘం దూలం సురేష్ బాబు గారు అలాగే ఉప్పు శంకర్ గారు, వీళ్ళ ఇరువురు ఒక ప్రెస్ నోటు ఒక మీడియాకు రిలీజ్ చేసిన అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు వివరణ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మన మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఆయన హంగామా చూస్తే, ఆయన చేసే విధానం చూస్తే అసలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా? వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో పెట్టుకొని, పోలీసులందరినీ ఆయనే పోస్టింగులు వేయించుకొని, ఆయనే అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని, ఆయన కడప ఎస్పీ గారి దగ్గరికి పోవడం, ఆయన వ్యక్తిగతంగా నిజంగా ఆయనని గన ఆస్ట్రేలియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చిందే దానికి పోయి కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా మనస్ఫూర్తిగా జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాడా, త్వరగా ఎంక్వైరీ చేసి ఆయనకున్న అనుమానాలు ఏందో, దాంట్లో దోషులు ఎవరు ఆయన తేల్చాలా. కానీ ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా, ఎస్పీ గారి దగ్గరికి పోయినావే, గత 2.5 సంవత్సరం అవుతుంది. బీసీ నాయకుడు, నువ్వు ఎమ్మెల్సీ ఇప్పించిన నీ శిష్యుడు, పొద్దుటూరులో బీసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నన్నం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం అని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే వాళ్ళను జీపు కట్టేసి ఊరేగించాలా పొద్దుటూరులోని ఎస్పీ గారికి ఫోన్ చేసినావు కదా నువ్వే. మరి ఎందుకు ఎస్పీ గారిని నాకు కలిసినప్పుడు చెప్పలే? రెండవది, బీసీ మహిళ లేడీ ఎస్ఐ పైన రాళ్ల దాడి జరిగితే ఇసుక మాఫియా వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు, అసాంఘిక శక్తులు పోలీస్ ఆఫీసర్ మీద రాళ్ల దాడి చేస్తే దాని గురించి నువ్వు ఇంతవరకు నోరు మెదపలే. కారణం, అధికార పార్టీ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, నీ ఆర్బీకే గ్యాంగ్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. మరి ఎస్పీ గారిని అది అడగచ్చు కదా. వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వాన్ని హననం